శారద వెనకాలే కృష్ణప్రసాద్ నడుస్తూ ప్రదక్షిణలు చేస్తూ, "నీకు గుర్తుందా? మనం ఇంతకుముందు ఇలాగే అప్పట్లో ప్రదక్షిణలు చేసేవాళ్ళం" అని చెప్తూ ఉంటాడు. "నాకేం గుర్తుకు లేదు" అని శారద అంటుంది. "నువ్వు కావాలనే ఇలా అంటున్నావు కానీ నాకంటే నీకే బాగా గుర్తుకు ఉంటుంది. అప్పట్లాగే ఇప్పుడు కూడా నీ వెనకాలే నన్ను తిప్పించుకుంటున్నావు" అని కృష్ణప్రసాద్ అంటాడు. దాంతో శారద ఒక్కసారి ఆగిపోయి, "మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? అసలు మీ వయసేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మనం ఎక్కడ ఉండి మాట్లాడుకుంటున్నామో కాస్తైనా స్పృహలో ఉన్నారా మీరు?" అని శారద అంటుంది. "ఇప్పుడు నాకేమంతా అయిపోయిందని? కాస్త గడ్డం నెరిసింది, కళ్ళజోడు వచ్చింది అంతే కదా" అని కృష్ణప్రసాద్ అంటాడు. "మీరు నా వెనకాలే ఇలా తిరిగారంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఏమీ మాట్లాడను" అని శారద అంటే, "అంత మాట వద్దులే శారదా, నేను అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చేసేయ్" అని కృష్ణప్రసాద్ చెప్తాడు. అలాగేనని శారద అంటుంది. "ఏం కూర చేయాలో అడుగుదామంటే ఈయన ఫోన్ కలవట్లేదు" అని మీరా అంటుంది. అప్పుడే భూమి బిందు దగ్గరికి వచ్చి ఆనియన్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తూ ఉంటుంది. "అలా చెప్పమ్మా, ఆన్లైన్లో చూస్తే నేర్చుకోవచ్చులే అనుకునే రకం వీళ్ళు, నువ్వు కాస్తైనా నేర్పించు" అని బామ్మ అంటుంది. "వీళ్ళక్క ఇందుకి చెప్పి చెప్పి పెళ్లి చేసి పంపించేశాము" అని బామ్మ అనడంతో, "ఒకసారి ఇందుని వెళ్ళి చూసి రావాలి అత్తయ్య, ఎందుకంటే అసలే కట్నం ఇవ్వలేదని వాళ్ళు కోపంగా ఉన్నారు. వదినకి చెప్తేనేమో ఇద్దాంలే అని తేలిగ్గా తీసుకుంటుంది" అని చెప్పడంతో, "అదే నక్షత్రకి పెళ్లి చేస్తే కట్నం విషయంలో ఇలాగే చేస్తుందా ఏంటి" అని బామ్మ అంటుంది. "ఏ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు" అని చెర్రీ అక్కడికి వస్తాడు. "ఏ పెళ్లి అయితే నీకెందుకు లేరా" అని బామ్మ అనడంతో, "అంత తేలిగ్గా తీసి పారేయకే బామ్మ, పెళ్ళి అంటే జీవితంలో ఒకేసారి జరుగుతుంది, అది ఒక సంబరం" అని భూమి వైపు చూస్తూ, "అటువంటి వాటికి ఒక మాట, మంచి ముద్దు చెడ్డ అన్నీ చూసుకోవాలి కదా" అని చెప్తూ ఉంటే, "ఒరేయ్ ఒరేయ్ అన్నయ్య, కిరాణా షాప్లో ప్రొవిజన్స్ లాగా అలా మాట్లాడకురా, నువ్వు చెప్పాలనుకున్నది ఏదో డైరెక్ట్గా చెప్పేసేయ్" అని బిందు చెప్తూ ఉంటుంది. "డైరెక్ట్గా చెప్పేదేముంది, నేను ఊరికే చెప్తున్నాను లేవే" అన్నట్లు, "ఇప్పుడు ఇందు పెళ్ళి అయిపోయింది కదా, తర్వాత మన ఇంట్లో ఎవరి పెళ్ళి" అని చెర్రీ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, "అదేంట్రా అలా అడుగుతున్నావు, నీకు తెలియదా" అని మీరా అంటే, "నాకు తెలుసు కానీ నీ నోటితో వినాలని" అని చెర్రీ అంటాడు. "ఇంకెవరి పెళ్ళి? నక్షత్ర పెళ్ళి" అని మీరా చెప్తుంది. దాంతో చరణ్ టెన్షన్ పడిపోతూ, "ఆ సరేలే, నక్షత్ర పెళ్ళి తర్వాత" అని అంటే, "బిందు పెళ్ళి" అని మీరా చెప్తుంది. ఆ పెళ్ళి తర్వాత" అని మళ్ళీ చెర్రీ అనడంతో, "ఆ మాటకు వస్తే ముందు గగన్ పెళ్ళి చేయాలి" అని బామ్మ చెప్పడంతో భూమి సంతోషంగా వింటూ ఉంటుంది. భూమి గగన్ని తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటే, "అవును కదా, గగన్ అన్నయ్య హ్యాపీగా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి" అని చెర్రీ చెప్పడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. "మీ గగన్ అన్నయ్య ఎవరినో ప్రేమిస్తున్నారా? ఎవరు అమ్మాయి" అని బామ్మ అడగడంతో, "నేను ప్రేమిస్తున్నానని చెప్పానా? అబ్బే కాదే, ప్రేమించి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పాను, అంతే అంతే" అని చరణ్ కవర్ చేస్తూ ఉంటాడు. "ఎందుకు" అని బామ్మ అడగడంతో, "ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఒక అందమైన స్టోరీ ఉంటుంది కదా, జీవితాంతం గుర్తుంచుకోవటానికి. సరే, ఆ తర్వాత పెళ్ళి ఎవరిది" అని చెర్రీ అడగడంతో భూమి అప్పుడే అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతుంది. "ఇదేంట్రా నువ్వు ఈరోజు ఒకరి తర్వాత ఒకరిది పెళ్ళి ఎవరిది ఎవరిది అని ఇన్నిసార్లు అడుగుతూ వస్తున్నావు? అయినా ఏమైంది ఈరోజు నీకు? ఆ తర్వాత ఎవరుంటారు? పూర్ణిమ" అని బామ్మ చెప్తుంది. "వీడికి ఏమీ తెలియని అమాయకుడిగా తయారైపోయాడు, అన్నీ నా జీన్సే వచ్చినట్లు ఉన్నాయి అత్తయ్యగారు, నేను మళ్ళీ వస్తాను" అని మీరా చెప్తుంది. చెర్రీ బిందు దగ్గరికి రావడంతో, "ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు" అని అడగడంతో, "అదంతా సరే కానీ నా పెళ్లి గురించి మాట్లాడతారనుకుంటే వాళ్ళు నా పెళ్లి గురించే మాట్లాడలేదు. గగన్ అన్నయ్య పెళ్లి తర్వాత అని మాట్లాడేటప్పుడు భూమి ఎలా సిగ్గుపడిందో నువ్వు కూడా చూసావు కదా, అది మా పెళ్లి గురించే భూమి అలా సిగ్గుపడింది" అని చెర్రీ సంతోషంగా చెప్తూ ఉంటే, "ఆ అయితే వాళ్ళు అడిగినంత మాత్రాన మీ ప్రేమ విషయం మొత్తం కూడా చెప్పేసి ఉండేవాడివా" అని బిందు అంటే, "అవును" అని చెర్రీ అంటాడు. "నీకంత సీన్ లేదులే" అని బిందు వెళ్తుంది. తర్వాత కృష్ణప్రసాద్, శారద ఒక బెంచిపై కూర్చొని ఉంటారు. అప్పుడే శారద కృష్ణప్రసాద్కి బొట్టు పెట్టబోతూ ఉంటే మళ్ళీ బొట్టు పెట్టకుండా ఒక క్షణం ఆగిపోతుంది. దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్లు తుడుచుకుంటూ కొబ్బరి కొట్టుకొని తింటూ ఉంటాడు. "ఆ చెప్పు శారద" అని అనడంతో, అయితే అప్పుడే కృష్ణప్రసాద్ కంట్లో నలక పడుతుంది. "అబ్బా" అని అరుస్తూ ఉంటే, "ఉండండి నేను ఊదుతాను" అని శారద ఊదుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి తేరుకొని, "చెప్పు శారద" అని కృష్ణప్రసాద్ అంటాడు. "ఏమండి, గగన్ ఎప్పుడూ తన గురించి ఆలోచించలేదండి, ఎప్పుడూ అమ్మ చెల్లి గురించే ఆలోచించేవాడు. పెళ్లి కూడా చేసుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. నేను పోయిన తర్వాత వాడు ఒంటరి అయిపోతాడని నేను చాలా భయపడేదాన్ని. పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా కోప్పడేవాడు, అసలు ఆ పదమే ఎత్తొద్దని చెప్పేవాడు.
అప్పటికి నా కోడల కోసం ఈ నెక్లెస్ కొన్నాను, చీర కొన్నాను అని చెప్తుంటే కూడా వాడు అసలు పట్టించుకునేవాడు కాదు అని శారద ఏడుస్తూ ఉంటే, ఏడవకు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. మీ పుణ్యమా అని వాడు ఎప్పుడూ మా గురించే ఆలోచించేవాడు, తన గురించి అసలు ఆలోచించేవాడు కాదు అని శారద ఏడుస్తూనే ఉంటుంది. మీ కన్నీళ్ళకి కారణం నేనే శారద. అసలు ఏం చెప్పి ఓదార్చాలో కూడా నాకు తెలియని పరిస్థితి. నన్ను క్షమించు శారద, సారీ శారద అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. నా బాధని ఆ దేవుడు అర్థం చేసుకుని భూమిని పుట్టించాడు. ఇప్పుడు అమ్మ చెల్లిని మాత్రమే పట్టించుకునే గగన్ భూమిని చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉండాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని శారద చెప్పడంతో, వాళ్ళిద్దరికీ పెళ్ళా అని కృష్ణప్రసాద్ అంటాడు. భూమితో పెళ్లి చేయటం మీకు ఇష్టం లేదా అని శారద అంటుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటే మొదటగా సంతోషించేవాడిని నేనేనని కృష్ణప్రసాద్ అంటాడు. మరి ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అని శారద అంటే, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే శరశ్చంద్ర గారు ఒప్పుకుంటారా అని ఆలోచిస్తున్నానని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఒప్పుకోకపోవటానికి మధ్యలో ఆయనెవరు అని శారద అంటుంది. అంటే ఆయన భూమిని కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు కదా అని కృష్ణప్రసాద్ అంటే, కన్న కూతుర్లా చూసుకుంటున్నాడు, కన్న కూతురైతే కాదు కదా, సొంత తండ్రి అయితే కాదు కదా, కాబట్టి అడ్డుకోవటానికి అతనికి హక్కే లేదు అని శారద అంటుంది. కన్న తండ్రి కాబట్టే భూమి కూడా ఆయన్ని వదిలి రాలేకపోతుంది. ఈ విషయం చెప్దామంటే చెప్పొద్దని భూమి నా దగ్గర ఒట్టు వేయించుకుంది. అయినా కన్న తండ్రి కాకపోయి ఉంటే భూమి ఎప్పుడో గగన్ దగ్గరికి వచ్చి ఉండేది. ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతుంది అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటండి ఏం మాట్లాడరు అని శారద అనడంతో, కానీ అంతకంటే ఎక్కువగానే చూసుకుంటున్నాడు కదా, ఇప్పటికిప్పుడు పెళ్ళి మాట్లాడామంటే ఇంకా మన రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎక్కువైపోతాయేమోనని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. గొడవలు ఎక్కువైపోయినా పర్వాలేదు, నేను భూమి గగన్ల పెళ్ళి ఖచ్చితంగా జరిపించే తీరుతాను. అయినా అతను సొంత కన్న తండ్రి మాదిరిగా చూసుకుంటే సరిపోతుందా? సొంత కన్న తండ్రి అయితే కాదు కదా, నేను కూడా భూమిని చాలా ప్రేమగా చూసుకుంటాను. అంత మాత్రాన నేను అమ్మనో మేనత్తనో అవుతానా? కాదు కదా. కాబట్టి సొంత కన్న తండ్రి అయితే అతను ఎప్పటికీ కాలేడు. సొంతం చేసుకోవటానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పండి అని శారద అంటే, అది కాదు శారద అని కృష్ణప్రసాద్ అంటాడు. నాకు ఇంకేమీ చెప్పకండి, ఈ పెళ్ళి జరుగుతుందని చెప్పటానికే నేను మిమ్మల్ని పిలిపించాను. వాడు ఎప్పుడూ నన్నేమీ అడగలేదు. వాడు ఎప్పుడూ మా కన్నిటినే చూడలేదు. మమ్మల్ని అంత సంతోషంగా చూసుకునేవాడు. 10వ తరగతిలో వాడు ఉన్నప్పుడు వాడు వారం రోజులు జ్వరంతో మంచంపై పడిపోయాడు. తిండి కోసం పూట గడవటం కష్టమైపోతే నేను కూలికి వెళ్దాం అనుకున్నాను. కానీ వాడు అస్సలు అంగీకరించలేదు. అంత జ్వరంలో కూడా వాడే కూలి పనికి వెళ్ళి మా ఇంటిని జరిపాడు. అటువంటి గగన్ నోరు తెరిచి నాకు అమ్మ భూమి కావాలని అడిగితే నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను? కావాలంటే వస్తున్న ఆటంకాల్ని మీరు ఏదో ఒకటి చేసి తగ్గించండి, అంతేకాని పెళ్ళి జరగదని మాత్రం అస్సలు మాట్లాడకండి. నేను ఈ పెళ్ళి జరిపించే తీరుతాను అని శారద చెప్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, నీకు నిజం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. శరశ్చంద్ర గారి కూతురే భూమి అన్న నిజం నీకు తెలిసినా నువ్వు భూమిని ప్రేమిస్తావేమో, కానీ మరి గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడా? అదే నాకు అర్థం కావటం లేదు అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు. తర్వాత వేలంపాట దగ్గరికి శరశ్చంద్ర, కృష్ణప్రసాద్ వస్తారు. శరశ్చంద్ర గారు ఈ వేలంపాటకి వచ్చారంటే ఇక ఎవరు కూడా వేలంపాట పాడలేరు, ఖచ్చితంగా ఈ బీడ్ ఆయనకే వెళ్తుంది అని ఒకతను చెప్తూ ఉంటాడు. శరశ్చంద్ర గర్వంతో సంతోషపడుతూ ఉంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ వారి పాట 70 కోట్లు అని పాటని మొదలు పెడతారు. శరశ్చంద్రకి పోటీగా ఒక్కొక్కరు 10 కోట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే చివరగా శరశ్చంద్ర 170 కోట్ల వరకు పాడుతాడు. 170 కోట్లు శరశ్చంద్ర పాట మూడోసారి అని చెప్తుంటే 200 కోట్లు అని గగన్ ఎంట్రీ ఇస్తాడు. అందరూ చాలా షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటే శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. గగన్ గారి పాట 200 కోట్లు అని పాట మొదలు పెడతారు. శరశ్చంద్ర 250 చెప్తే గగన్ 300, శరశ్చంద్ర 350, అలా 450 వరకు పాడతారు. అప్పుడు చివరగా గగన్ 500 కోట్లు అని చెప్పేయడంతో కృష్ణప్రసాద్ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. గగన్ గారి పాట 500 కోట్లు మూడోసారి అని పాటని పూర్తి చేసేస్తారు. కంగ్రాచులేషన్స్ సార్ అని గగన్కి అందరూ విష్ చేస్తూ ఉంటారు. కంగ్రాచులేషన్స్ సార్ అని అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పేసి ఇక సంతకం చేయించుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ రగిలిపోతూ చూస్తూ ఉంటాడు.